ఇది 12 విషయాలు మనం ధ్యానం చేయాలి అనుకున్నాం. ఇప్పుడు 10 ధ్యానం చేసాం. ఈ 10 ధ్యానం చేసినప్పుడు ఇక 2 మిగిలినాయి. అంటే ఒక బొమ్మని చెక్కితే బొమ్మంతా తయారైతే ఇంకా 2-3 పాయింట్స్ అయితే బొమ్మంతా ఆకారం వస్తుందని అనుకుంటే కళ్ళు, చెవులో, ముక్కో ఏదో పెడితే సరిపోద్ది. అంటే ఇప్పుడు మనం ఆ ఆకారంలోకి వచ్చామా? సరే, కల్లో, ముక్కో, చెవో ఏదో తక్కువ చేసుకున్నాం. క్రీస్తు స్వరూపము వచ్చే వరకు ఇలా చెక్కబడ్డామా? సరే, మనం గతంలో అంటే మనము తెలిసి చేసాం, తెలియక చేసాం, పొరపాట్లని జరిగిపోయాయి. ఇంకా మనం దేవుళ్ళో ఉంటున్నాం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇక నుండి అయినా ఇలా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం. కనీసం నేర్చుకుంటున్న ఈ 10 అంశాలలోనైనా మనం నేర్చుకున్నది ఏమైనా ఉందా? మీరే మీ పిల్లలకి మన ఇంట్లో ఆలు కానీ, ఏబిసిడీలు కానీ, లేకపోతే గోడకి తగిలించి ఆ ఫ్రూట్స్ని ఏ ఫర్ యాపిల్ అని కదా, బీ ఫర్ బాల్ అని ఏదో చెప్తూ ఉంటాం. వాడికి రాను వాడు అది చూసి చెప్తుంటాడు. మరి మనం పిల్లలందరూ బయటే ఉన్నారు. భాస్కర్ గారు మీ దగ్గరనే పోయారు, మీరు అక్కడ ఉన్నారు, మీదే బాధ్యత. కళ్ళు దిగుతాడు, అటు జామ్ వేసుకున్నాడు. అని పోయే కాదు, ఏది పడితే తిరుగుతూ వెళ్తున్నారు. వెళ్ళాడు. ఇక ఈ నుండి ఎవరు దిగినా మీదే బాధ్యత. ఓకే, మీరు ఉంటారుగా, కొద్దిగా అయిన తర్వాత లేస్తారా? ఏం కావాలి? ఇప్పుడు మనము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలి. చెప్పుకున్నాం మనం, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. మరి క్రీస్తు యేసుకు కలిగిన మనసు క్రీస్తు స్వరూపం వచ్చిన వాడికి వస్తుంది ఆ మనసు. మరి ఆ మనసు ఉన్నటువంటి వారు ఎలా మనం మన కుటుంబాల్లో బిహేవ్ చేస్తాం, లేకపోతే మన బజార్లో ఎలా మాట్లాడుతున్నాం, ఆ వాక్యాలైనా కనీసం మనకు కొంత ఆవేశం వచ్చినప్పుడైనా గుర్తొస్తే కంట్రోల్ చేసుకుంటాం. అంటే ఆ గుర్తొచ్చే విధంగా కూడా లేకుండా ఉంటే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించగలరా అలా ఉంటే కదా? ఏది మనము కంట్రోల్ చేసుకోనప్పుడు దేవుడు ఇంకెవరితో మాట్లాడతాడు చెప్పండి? ఎవరితో మాట్లాడతాడు కదా? అలాంటప్పుడు మనము నోట్లో చాక్లెట్ వేసుకోవాలట, లేకపోతే మన ముక్కు మనం పిండుకోవాలట, లేకపోతే ఎక్కడన్నా ఒక చోట ఇట్లా గిచ్చుకోవాలట. వెంటనే వేరే వాళ్ళ మీద కోపం ఏమైంది? మనకేదో బాధ అనిపించి దీని మీదకి వస్తుంది. కాబట్టి నీ కోపమే నీ శత్రువు. శత్రువు ఎవరట? నీ కోపమే నీ శత్రువు. కోపపడుడు కానీ పాపము చేయకండి. అంటే కోపం వస్తుంది మానవుడికి, కానీ ఎంతవరకు రావాలో, ఎంత లిమిట్లో రావాలో అంతే లిమిట్లో రావాలి. ఇప్పుడు మనకి 2-3 వెరైటీలు చేశారు, బాస్మతి రైస్తో బిర్యానీ చేశారు అని ఎంత తినగలిగిన దానికంటే ఎక్కువ తింటామా? తినగలిగినంత తింటామా? తినగలిగిన దానికంటే ఎక్కువ తింటే ఏమైతే లోటాలు అయితే కదా. ఏం చేయాలా? ఎంత తినాలో మీరు ఎప్పుడైనా నేను తినేటప్పుడు చూసారా? ఎన్ని వెరైటీలను పెట్టండి, ఎంత మంచి ఫుడ్ అని పెట్టండి, నేను ఎంత తింటాను? ప్రతి విషయంలో నన్ను నేను అలా కంట్రోల్ చేసుకుంటూ వస్తాను. అదే నేర్పుతుంది. కాబట్టి క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడే వరకట దేవునికి లేక దేవుని దాసులకి ప్రసవ వేదనేనంట. ఆ రోజు నొప్పులే. ఒకరోజు నొప్పులైతే పాపను కనేస్తే ఆ నొప్పులు ఆ రోజుతో పోతాయి. ఈ పాప బయటికి రాదు, ఆ నొప్పులు దగ్గవన్నట్టు. రోజు నొప్పులే. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన నొప్పులు పడుతుంటాడంట సేవకుడు. ఇవాళ ఈ సేవకులకు అలాంటి నొప్పులు కనిపించే వారైతే దేవుడు అంటాడు, ప్రతిరోజు నా గాయాలను రేపుతున్నట్టే. అలా మనం ఆయన గాయాలు రేపుతూ
సేవకులకు ప్రతిరోజు నొప్పులు కల్పించిన తర్వాత మనము ప్రార్థించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇంకా మార్పు చెందినప్పుడు బైబిల్ చెప్తుంది, మార్పు చెందిన బిడ్డల వంటి వారైతేనే కదా పరలోకం. నేను ఎప్పుడో మారుతాను అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు మారుతాం? ఈరోజు అన్నట్టే రేపు అంటావు, రేపు అన్నట్టే ఎల్లుండి అంటావు. మారేవాడికి వాయిదాలు ఎప్పుడు ఉండవండి. మారేవాడికి ఎప్పుడు మార్పు, అనుకున్న క్షణమే మార్పు. అతని జీవితంలో ఎవరైనా మార్పుల కోసం వాయిదాలు వేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మారేనని అనుకున్న తర్వాత కూడా అదే వాయిదాలు అవుతాయి ప్రతి దానిలో. కానీ ఎప్పుడు కూడా దేవుని కార్యం అంటే నేను విన్నప్పుడే నేను మారాలా, ఇక అంటే మళ్ళీ దీన్ని రిపీట్ చేయకూడదు అని ఎవరు అనుకుంటారో, నిజంగా పరిశుద్ధాత్మ ఏంటో, అభిషేకం ఏంటో, శక్తి ఏంటో మీరు కళ్ళారా చూస్తారు, అనుభవిస్తారు మనసులో. దేవునికి స్తోత్రం. అంతగా నీ మనసు దేవుళ్ళు పులకరిస్తుంది. బైబిల్ చెప్తుంది, ఒక అవిశ్వాసి విశ్వాసి మాట్లాడుకునేటప్పుడట అతడికి అభ్యంతరం కలగకుండా ఉన్నట్లుగా మనం చూసుకోవాలట. మరి ఇవాళ మనం మాట్లాడే ఎంతమందికి అభ్యంతరాలు కలుగుతుంటాయో చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 11వ విషయం ఏంటి? ఆయన గాయపరచబడ్డాడు మన కోసం. నువ్వు ఈరోజు వాక్యం వింటున్న మనం ఎవరి కొరకైనా మనం గాయపరచబడుతున్నామా అంటే, నువ్వే తప్పు చేయనప్పుడు నేను ఒక మాట అంటాను, నేను పాస్టర్ గారు అంత మాట అన్న తర్వాత అసలు నిజంగా నేను తట్టుకోలేకపోయినా, నా గుండె గాయమైపోయిందన్నా అనుకో, అట్లాంటి గాయపరచబడేటటువంటిది. చూడండి, ఒక చక్కటి మాట నేను మీ ముందుంచుతా వాక్యానికి ముందుగా. పేతురు రాస్తున్నటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 నుండి 21 వరకు చదువుకున్నాం. ఎవరికంట? ముస్కరులైన మీ యజమానులకు కూడా. మూర్ఖుడు ఒక మీ యజమానుడు అంటే మీ భర్త కావచ్చు, మిమ్మల్ని నడిపించే నాయకుడు కావచ్చు, ఫింగర్ ఫింగర్గా మాట్లాడవచ్చు, మోటుతనంగా మాట్లాడవచ్చు. మనకు ఒక ఆమె ఉంది, లాభాన్ అంటే ఏంటి? అంతేనా? ఎవరి భర్త? అబీగయీలు. ఎటువంటిది? వాళ్ళ భర్తను ఏమన్నా అన్నదండి? మా ఆయన మూర్ఖుడండి, ఆయన పేరులోనే ఉంది మొరటువాడు అని తన భర్త కోసము ఆమె తనకు హాని కలగకుండా తన భర్తకు దావీదుకి ఎదురుగా కొన్ని బహుమానాలు తీసుకొని వెళ్ళిపోయింది. ముస్కరు లాంటి మీ యజమానులకు లోబడి ఉండండి. నువ్వు ప్రార్థన చేసినా, మీ ఆయన ప్రార్థనకు వచ్చినా నేను ఒక దెబ్బ కొట్టిండేమో. మరి నువ్వు చేతులు ఏమంటావు? నీ చేతులు ఎరిగిపోనంటావా, పడిపోనంటావా, ఇంకేమని చెప్తావు? ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు చూడండి, ఇక్కడ పూర్ణ భయముతో లోబడి ఉండుడి, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చున్నటువంటి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అని మంచిది. ఎవడైనా అన్యాయంగా శ్రమపడి, అన్యాయంగా నేను తిట్టారు, అసలు నీ పాత్ర లేదు, అసలు దాంట్లో నీ యొక్క విషయం లేనే లేదు, అయినా నేను తిట్టారు, బాగా అన్యాయంగా దూషించారు. దేవుని గుర్చిన నువ్వు మనసాక్షి కలిగి దుఃఖము సహిస్తే అది దేవుడికి మంచిదాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ ఎవరైనా అలా సహించగలుగుతున్నామా? ఒక మాట అన్న తర్వాత రెండవ మాట ఏ ఫ్లోలో వస్తుందో చూసి మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఏమండి, మనకు మంచి మందిరం ఉండి సంతోషమా? మంచి సేవకులు ఉండి సంతోషమా? మంచి భక్తి ఉండి
సంతోషమా? మంచి భార్య ఉండి సంతోషమా? మంచి అవసరాలు తీరి సంతోషమా? కాదండి. మనం మంచివారమని సంతోషపడాలి. నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను నాలో ఎటువంటి కపటము లేదు, నేను ఎక్కడ దుర్భాషలాడను, నా కోపంతో ఎవరికి మనసును నొప్పించను అని నువ్వు అనుకుంటే నువ్వు మంచిదాన్ని, మంచివాడు అవుతావు. నువ్వు సహిస్తే, చెప్పండి అక్కడ ఎంత చక్కటి మాట చూడండి, నీవు సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గలం? తప్పు చేసి మాటపడితే నీకేమన్నా గలత? తప్పు చేసావు కాబట్టి తిట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడట? గాయములు పొందాడు, గాయపరచబడ్డాడు ఆయన. మరి ఆయన గాయపరచబడి కూడా ఎదుట ఒక వ్యక్తిని కూడా గాయపెట్టలేదు. ఆయన ఎవరి మనసును గాయపరచకుండా ఆయనే ఆ గాయాలు పొందాడు. చూద్దాం అక్కడే, మేలు చేసి బాధపడినప్పుడు అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. మేలు చేసి బాధపడు. నేను ఎందుకు బాధపడతానండి? నేనేమన్నా తప్పు చేస్తే సరే, అది తలకాయ ఉంచుతా, నీకు సారీ చెప్తా, నీకు కాళ్ళు పట్టుకుంటా. అసలు నా పాత్రే లేదంటే నువ్వు నన్ను మెంటల్గా ఇచ్చేస్తున్నావు, క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు, అనవసరంగా నన్ను ఇరికించినావు, అసలు లేదు మోదండి అతను ఒప్పుకోడు అని మనము లోపల ఆ బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. దేవుడు ఎందుకు పిలిచాడట మనల్ని? నువ్వు సహించడానికి పిలిచాడు. నిన్ను రెచ్చిపోమని పిలవలేదు దేవుడి దగ్గరికి. ఈ మందిరంలో ఆరాధించడానికి నువ్వు రెచ్చిపోవడానికి పిలువబడలే. బీ కేర్ఫుల్, డోంట్ మిస్అండర్స్టాండ్. ఎందుకు పిలువబడ్డావు ఈ చర్చిలోకి? నువ్వు మాట్లాడుతుంటే 10 మంది వింటారు, 10 మందికి తెలుసు నీ సాక్ష్యం ఏంటో. అలాంటప్పుడు దేవుడికి అవమానం కాదా? బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. మనం ఎంతగా మన పిల్లలే అనుకుంటారు, ఏంటి మా డాడీ వాక్యం చెప్తాడు, మా డాడీ అసలు కంట్రోలే ఉండడు, కోపం ఏంటి, మా ఆయన ప్రార్థన చేస్తుంది, నేను చిన్న మాట అంటే తట్టుకోలేక రియాక్ట్ అవుతుంది, ఏంటి మా ఆయన చక్కగా దేవుళ్ళో ఉంటాడు, చిన్న మాట తట్టుకోకుండా నా మీదకి ఇలా వస్తాడు. ఇవన్నీ మన ఇంట్లో పోవట్లే సాక్ష్యాలు. మన ఇంట్లో పోయేది కాక బజార్లో కూడా పోతాయి. బజార్లో పోయినప్పుడు బహిరంగంగా పోతాయి. ఒక్క దగ్గర పోయిందంటే అది ఆగదండి, ఏదో రకంగా పోతాయి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు పిలిచాడు? నిన్ను సహించడానికి పిలిచాడు. భర్త సహించాలా లేక భార్య సహించాలా? ఒకరినొకరు సహించుకోకపోతే దేవుడికి ఇష్టం కాదట. మనం ఎంత చక్కగా రాశాడు, అది దేవునికి హితమగును. ఇందుకు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి. ఎందుకు? మనమంటే ఆయన అడుగు జాడలలో నడవడం కొరకు మాదిరిగా ఉంచిపోయాడట. ఒకసారి ఈ వాక్యం చెప్పడం నాకు అనిపిస్తుంది, అవసరమా? మీ కొరకు ఏరి కోరి దేవుడి దగ్గర మంచి మంచి వర్తమానాలను తీసుకొచ్చి వాక్యం వినాలంటే హోలీ ఫేస్ చర్చికే వెళ్ళాలి అని, సహవాసం అంటే హోలీ ఫేస్ సహవాసం అని ఎంతమంది ఆరాటపడతారు. ఇవాళ నేను ఓకే అంటే ఎంతమంది సేవకులు మనతో ఉంటారు తెలుసా? మనకు ఆ టైము వాళ్ళని కలుపుకొని పోలేక ఎవరిని కూడా ఎక్కడ అక్కడే మనకి సంబంధం లేకుండా ఒట్టి ప్రేమ వరకే తప్ప సహవాసానికి ఎవరిని కూడా మనం ఇచ్చేయట్లేదు. మరి నీ సహవాసాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? నీ ఎమ్మటి ఎంతమంది పడుతున్నారు? నీ ఫేస్ వాల్యూ వెళ్తుంది. చిన్నది పొగిడితే అక్కడెక్కి కూర్చుంటావు, బయటికి కనబడవు, కానీ అది గర్వం. చిన్నది అంటే అక్కడికి పారిపోతావు, నీకు నాకు సంబంధం లేదు, అసలు నువ్వెవడో, నీ మాట వినాల్సిన అవసరం లేదని వెళ్ళిపోతావు. ఒక మాట పొగిడినా తప్పే, అంత గర్వం వచ్చేస్తుంది. ఒక మాట పొగడకపోయినా తప్పే, అంత దూరం మారిపోతావు. ఇక ఎప్పుడు నువ్వు దేవుడిలో ఉండేది. క్రీస్తు శ్రమపడి మీ కొరకు తన అడుగు జాడల్లో మనం నడవాలని
ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఒకరు కాకపోతే ఒకరు అనుకుంటారు, ఎందుకని చర్చికి ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అసలు. అని దేవుడికి అవమానం తేయడానిక, మాకు అవమానం తేయడానికి కానీ మీరు అనంగా ఎవరైనా మీరు వినుంటారు. ఎవడు ఏడ్చాడు, ఆమె బైబిల్ పట్టుకోకపోతే లేక వాడు బైబిల్ పట్టుకోకపోతే దేవుడికి అది నష్టమా? ఎందుకు ఇంతమందిని ఏడిపీయటం అనే మాటలు మీరు వినుంటారు ఎక్కడైనా, ఏ ఫ్యామిలీలో అయినా. మీకు దేవుడు కావాలా, మీ కోపం కావాలా? ఒకసారి దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆదికాండంలో 4వ అధ్యాయం 6-7 వచనాలు. కోపానికట వాంఛ కలుగుద్దట మన మీద, అంటే కోరిక కలుగుద్దట. ఏంటి కోరిక అంటే, అస్సలు నీ ఎంతగా కనపడవు కానీ నీలో ఎంత కోపం నేను దాగి ఉంటానో అంత దాగి ఉంటాను, బయటికి కనపడను. నలుగురిలో నువ్వు మంచివాడివి, నలుగురిలో నువ్వు మంచిదానివి అనిపించుకునే విధంగా నేను నీలో దాగి ఉంటాను. అంత ప్రేమ ఉంది నీ మీద నాకు. నీలో నుండి నేను ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటకు వస్తా, నా విశ్వరూపం చూపిస్తా. కోపం ఉన్నాడట, ముఖం ఎప్పుడు చిన్నపుచ్చుకొని ఉంటాడట, తెలుసా? వాడు నలుగురిలో సంతోషంగా ఫ్రీగా ఉండలేడండి, కోప్పడేవాడు. ఎక్కడ వాక్యమైనా నాకే తగ్గుతుందని ముఖం చిన్నపుచ్చుకుంటాడు. నేను చాలాసార్లు చూస్తున్నాను కోప్పడే వాళ్ళ ముఖాలకు వెళ్ళి వాళ్ళు వెంటనే మనసుకి అట్లా తగిలేసి ఇదనుకుంటున్నారు. కోపడకుండా నేను వాడు చేతగాడు, వాడి గురించి ఏమన్నాడు, వేస్ట్గాడు అని అంటారు. కోపడితేనేమో ఏందబ్బా కోపం అని అంటారు. అంటే ఇప్పుడు ఎట్లుండాలా, వేస్ట్గాడన్నా పర్వాలేదు, చేతగాని వాడన్నా పర్వాలేదు. మరి యేసుక్రీస్తుకి మనలాగా కోపం వస్తే ఆయన ఏమనేవాడు? మరి ఆయన వేస్ట్గాడు, చేతగాని వాడు అయ్యాడా? ప్రపంచాన్ని ఏలేవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే నిదానము నిలకడ మీద తేలుతుంది. కాబట్టి నీవు ఇక్కడ ముఖము చిన్నముచ్చుకున్నావెందుకు? నీవు సక్రియ చేసిన ఎడల తలెత్తుకోవా. ఇవాళ తలెత్తుకొని వాక్యం విన్నాం అనుకుంటే వినగలుగుతున్నావా? వినలేకపోతున్నావు. తలెత్తుకొని వాక్యం వినలేకపోతున్నావు. కారణం ఏంటి? ఎవరో అంటారని కాదు, నాకు తెలుసు. సెల్ఫ్ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ మై ఫాల్. ఇది నా యొక్క జీవితంలో నాకు నేర్పే పాఠమై ఉంది. నా కోపము నా శత్రువు అని. అందుకే నేను తలెత్తుకొని చెప్పలేను, తలెత్తుకొని మాట్లాడలేను, తలెత్తుకొని చూడలేను, వినలేను. తలెత్తుకోవడానికి నాకు ముఖము లేదు. ముఖం ఏమైందంట? చిన్న పుచ్చుకుంటున్నాడట. యేసుక్రీస్తుకి తగిలిన గాయాలు, మనం గాయం తగలకముందే ఎంత రియాక్ట్ అయితే గాయం తగిలితే ఎంత యాక్ట్ అవుతాం? ఆ యాక్షన్ వేరే ఉంటుంది. చూశానుగా మొన్న ఏనుకూరులో కదా, వెంటనే మీద కిరోసిన్ వస్తుంది. కోపం వల్ల ఏంటి? అక్కడ రాయబడింది ఏంటంట? పాపము పొంచి ఉండును. నిన్ను నాశనం చేయడానికి పాపము పొంచి ఉంటుంది. మీ ఆయన అంత మాట అన్న తర్వాత అని చెప్పుద్ది లోపల. నీ ఆడబిడ్డ అంత మాట అన్న తర్వాత, నీ అత్త అంత మాట అన్న తర్వాత, నీ తోటి కోడలు అంత మాట అన్న తర్వాత నీదొక బతికేనా అని లోపల ఒకడు మాట్లాడతాడు. వాడి పేరే కోపం. వాడు చెప్తాడు బ్యాగ్ చదువుకొని వెళ్ళిపో. వాడు చెప్తాడు నేను రాను, ఇంకా నేనేదన్నా చేసుకుంటా, నేను ఎక్కడన్నా దూకుతా, ఎందులోనన్నా పడతా అని చెప్తాడు వాడు లోపల ఉండి. కోపము ఉన్నవాడికి పాపము పొంచి ఉంటుంది.
ఆ పాపం చేసేవాడు ముఖం చిన్నబుచ్చుకొని ఉంటాడు, తలెత్తుకొని మాట్లాడలేడు, తలెత్తుకొని ఉండలేడు. భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, సంఘంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు. ఇవాళ ఈ వాక్యం వింటున్న ప్రియుల దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలంటే మన ముఖం చిన్నబుచ్చుకొని ఉంటే ఎలాంటి స్వరూపం వస్తుంది? పాపానికట మన మీద వాంఛ కలుగుతుందంట, రోజు ఒకరొకరిని పరీక్షించుతుందండి. ఇక్కడ తిరుగుతూ ఎంత ఓపిక కలిగిన మనసు నీకున్నా నీ దగ్గరికి వచ్చి పరీక్షించడానికి నిన్ను టచ్ చేస్తుందట. ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళలో స్థిరంగా ఉంటారు వాళ్ళు. జాగ్రత్త. అది బయట విషయాలు కావచ్చు, సంఘ విషయాలు కావచ్చు, ఇంటి విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, ల్యాండ్ విషయాలు కావచ్చు, ఎక్కడైనా సరే దేవుడు మన ఓపికను పరీక్షించడానికి అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం. ఇప్పుడు మన అందరం అక్కడ ఏదో పని చేస్తున్నాం బయట, ఆ రోడ్ సైడ్ నుండి ఎవరో ఒక ఆయన వచ్చి మనకేదో అభ్యంతరం కలిగే మాట చెప్తాడు, వెంటనే మనం రియాక్ట్ అవుతాం. మనం అంత గట్టిగా అనకపోతే వాడు ఎండు అని అంటాడు. మళ్ళీ మనడు వాడంటాడు, దేవుణ్ణి నమ్ముకున్నారే మీరు, అంత కోపం అవసరం ఆయనకు. మనం అంటాం ఇంకొకరిని ఆగబ్బాని కంట్రోల్ చేస్తాం. అప్పుడు అంటాడు ఆయన, చూడు ఆయన ఎలా చెప్తున్నాడో, ఈయన ఎలా రియాక్ట్ అవుతున్నాడో అని చెప్తాడు. అవునా కదా? దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం ఎక్కడ పోతుంది? కోపంలోనే పోతుంది. కోపం ఉండడం వల్ల మన ముఖంలో దైవికమైన కళ కోల్పోతాం. కోపపడేవాడి ముఖంలో ఎప్పుడు కూడా కొట్టొచ్చినట్టు లోక సౌందర్యం కనపడుతుంది, కానీ దైవ సౌందర్యం కనపడదు. కోపం లేని వాడి దగ్గర ఆత్మీయత కనపడుతుంది. అందరూ కూడా మనెంబడి పడాలా అని అనిపించే విధంగా దైవికంగా మనతో ఉండాలి, మాట్లాడాలి. అక్క మాట్లాడకపోతే చాలా వెల్తిగా ఉంది, అన్న మాట్లాడకపోతే చాలా వెల్తిగా ఉంది అనే విధంగా ఉంటుందండి. మన దగ్గర అందం ఉండదు, అప్పుడు మన దగ్గర డబ్బు ఉండదు, మన దగ్గర హోదా ఉండదు, కానీ మన ఎమ్మట అలా ఉంటారు. కారణం దేవుని ఆత్మ మనతో ఉంటారు. కోపం ఉన్న వాడి దగ్గర దేవుడు పని చేయలేరు, దేవుడు ఆత్మ ఉండలేరు, ఆయన మనతో ఉండడానికి ఇష్టపడరు. మనమందరము వింటున్న వాక్యము ఏదో చర్చికి రావాలి కాబట్టి వచ్చి వింటున్నామే, కానీ దైవికమైన మార్పును కోరి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి వాక్యం వినేటప్పుడు ఏంటంటే ప్రసంగి అందుకే రాశాడు, నువ్వు దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో, చూడకుండా ఎలా పడితే అలా వెళ్ళకు. ఒకవేళ చర్చికి వెళ్తే నీ మాటలు కొద్దిగా ఉండాలి అని రాశాడు. సమీపించి ఆలపించు, బయట కూర్చో, చైర్ వేసుకొని బయట చాపలు వేసుకొని ఆడ కూర్చొని మీరు చర్చిలకు మాత్రం అడుగు పెట్టకని రాశాడు అక్కడ. ఎవరు? ప్రసంగి గ్రంథంలో. మరి అప్పుడు మనమేమనుకున్నాం, ఇక ఆ మాత్రం దానికి పోవటం ఎందుకు, అవమానం పడటం ఎందుకు, అసలు ఈ చర్చికే రాను. వాడు ఇంకా ఆశపడతాడు, అబ్బా నువ్వు ఈ మాట ఎంత బాగుంది తెలుసా, ఎట్నే 2 వారాలు ఆపాను అనుకో, 3వ వారం ఏంటి ఎవరో వచ్చి మనల్ని బతిరాడలేదు, కాళ్ళు ఎలా పట్టుకోవాలి. అవునా? దేవుని బిడ్డలారా, ఇదంతా దేనికి దారితీస్తుందంటే దేవుని యొక్క ప్రేమను పొందకుండా, దేవుని సంతోషాన్ని అనుభవించకుండా, దేవుని ఆత్మను పొందకుండా, దేవుని రక్షణకు దూరమై లోక సంబంధమైన వాటి మీద ఉన్నంత వేగిరము దైవికమైన వాటి మీద లేకుండా చేసి తన స్వాధీనములో నడిపించుకునే ఒక వాంఛను కల్పించేది గొప్ప. ఎంత చక్కగా రాశాడు ఆదికాండములో. ఎవరు రాశాడు? అది మోసే రాశాడు. ఆదికాండం ఎవరు రాశాడు? మోసే రాశాడు. దేవుడు చెప్పాడు అప్పుడు మోసేతో, ఇట్లా జరిగింది అయ్యా, కయ్యని హేబేలు దగ్గర ఇట్లా జరిగింది, సొంత అన్నదమ్ములే ఇంట్లో అట్లా కొట్టుకున్నారు, నా అన్న తమ్ముడు అని కూడా చూడకుండా అట్లా చంపుకున్నారు. ఇవాళ ఇళ్లలో కూడా అంతే ఉంది, సొంత అక్క లేదు, తమ్ముడు లేదు, చెల్లె లేదు, వదిన లేదు, అత్త లేదు, మామ లేదు, అమ్మ లేదు. అందుకే కొత్త నిబంధన అన్నాడు, నేను అత్తకి కోడలికి ఏం చేయడానికి వచ్చాడట చెప్పాలి, వైరం.
మరి నేను వైరం పెడతానన్నప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోవట్లే? ఈ వాక్యం నెరవేరకూడదు, నేను ప్రార్థన చేసుకుంటా, అత్త కోడలు అంటే తల్లి కూతుల కంటే ఎక్కువగా మేము ప్రేమగా ఉంటాం, తోటి కోడలు కంటే సొంత అక్క చెల్లెల కంటే ప్రేమగా ఉంటాం, తోడల్లుడు అంటే సొంత అన్నదమ్ముల కంటే ప్రేమగా ఉంటాం, బాబామర్దులు అంటే సొంత అన్నదమ్ముల కంటే ప్రేమగా ఉంటాం అని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? అంటే మన చూపుల్లో కూడా భేదం కనపడుతుంది. ఈమె వేరేది, నేను వేరేదాన్ని, ఈతను వేరేవాడు, నేను వేరేవాడిని. ఎవరైనా విశ్వాసం ముందు బలహీనులుగా ఉంటే వాళ్ళని హేళన చేయకుండా ఏం చేయమన్నాడు రోమపత్రికలో? మీరే బలపరచండి. మీరే ఎంతగా, మనమే ఎంతగా ఇలా ఉంటే ఆ బలహీనులు ఎలా ఉండగలరు ఇంకా? కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బలు. యేసుక్రీస్తుని ఇక మనం ఇంకా 2 నెలలు పోతే గుర్తు తెచ్చుకుంటాం. మనం ఇప్పుడు గుర్తుండడు, లెంట్ డేస్లో గుర్తొస్తాడు, ప్రతి శుక్రవారం గుర్తొస్తాడు. అవసరమైన కొంతమంది 40 రోజులు ఉంటారు, 20 రోజులు ఉంటారు, 7 రోజులు ఉంటారు, వాళ్ళ ఇష్టం ఉంటారు. ఈ మధ్య కాలంలో గుర్తురాడు, అప్పుడు సిలువంతా అప్పుడు గుర్తొస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్పింది? నువ్వు రొట్టె తీసుకునేటప్పుడే నేను గుర్తు రావాలి, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇది నా శరీరం అని అన్నాడు. నీ కొరకు నల్లగొట్టబడ్డాను. ఇక్కడ ఎంతమంది నల్లగొట్టబడుతున్న వాళ్ళు ఆయన కొరకు? మాటే పడట్లేదు, మాటే ఓర్చుకోవట్లేదు. అందుకే ఒక ఆయన రాస్తాడు, నాది నాది అని వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు. ఇది చూస్తే ఇది నాదే, ఇది చూస్తే ఇది నాదే, ఇది చూస్తే ఇది నాదే, అన్నీ నీదే. దాంట్లో వాదులాట వస్తుందట. నాది అనేది అయాం మీన్ ఐ, నేను అనే అహం అన్నాడు. ఈ అహం ఉన్నంత వరకు ఆత్మ నీ దగ్గర ఎప్పుడు ఉండదు. ఎన్ని కుప్పిగంతులు వేసి ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడైతే రారు. బలకి రాశాడు ఆయన పాట. ప్రతిదీ కూడా మనిషి సెల్ఫిష్ కోరుకుంటున్నాడు, కానీ క్రైస్తవులము అలా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు చూడండి, అక్కడ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనందరి యొక్క పాపములు, ఆజ్ఞలు అతిక్రమించి మనం గాయపరచబడ్డాము. ఆయన గాయపరచబడ్డాడు. మనకి ఏ గాయాలైనా చెప్పండి. కొంతమంది అంటారు, నేను విన్న స్థలాల్లో, పాస్టర్ గారు మీరు ఫీల్డ్లో ఉండి ఆ మాటలు వింటే అసలు నేనే నయం అని అనుకుంటారు, మీరు ఇంకంత రెచ్చిపోదురు అని అంటారు. అంటే నేను ఎప్పుడు వినలే అటువంటి తగాదాలు. వీళ్ళు చెప్తే నేను వినాల. 30 ఏళ్లలో ఎన్ని విన్నాము. కొంతమంది అంటారు, నేను విన్నాను చాలా మందిని. ఎందుకబ్బా అట్లా అంటే, అసలు మీరు అక్కడ ఉండి వింటే కదా, ఆయన అనే మాటలు లేక ఆమె అనే మాటలు అక్కడ మీరు వింటే తెలిసేది. నేను తట్టుకోలేకపోయాను, ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగలేకపోయాను, ఏదో ఒక్క మాట అన్నందుకు ఇగో ఇంత గోద వచ్చింది అనే వాడికి తీసుకొస్తారు చివరికి. ఆ ఒక్క మాట అనకుండా పోయామా మరి ఎంత ఓపే పట్టుకున్నప్పుడు కదా? ఒక్క మాట కూడా అనుకుంటుంటే పోయేదిగా. దేవుని పెట్టినారా? ఇదంతా ఏంటంటే ప్రార్థన లేనప్పుడు. ప్రార్థన ఏం ప్రార్థన చేస్తామంటే, పోయినసారి చెప్పాను ఇక్కడ, తూతు మంత్ర ప్రార్థన ఉండటం వల్ల ఈ తుమ్మకాయలు వస్తూ ఉంటాయి. తూతు మంత్ర ప్రార్థన ఒక బాధ్యతగా ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు వారిని మనము ప్రార్థించేటప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆయన సహించినటువంటి విషయాలు, ఆయన ఓర్చుకున్నటువంటి విషయాలు, ఆయన కలిగినటువంటి విషయాలు కనుక మనం ఆ ధ్యానం చేసుకుంటూ వస్తే మనలో అన్నీ చచ్చిపోతాయండి. అన్నీ చచ్చిపోతాయి, ఏది బ్రతకదు. అందుకొరకే పౌలు గారు అన్నాడు,
ఏమన్నాడు చెప్పండి పోయినసారి వాక్యంలో? నేనైతే ఆయనతో సిలువ వేయబడి తిని, నేను చచ్చిన వాడనైతిని, జీవించు వాడనిక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఒకవేళ బ్రతికేమంటే ఆయన క్రీస్తే. అందుకే నేను ఒక చోట చెప్పాను, చచ్చిన వాడి ప్రార్థన వింటాడు కానీ దేవుడు బతికిన వాడి ప్రార్థన వినడు. మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన దోషములను బట్టి అతడు ఏం చేశాడట? నల్లగొట్టబడ్డాడు. కీమా కొట్టాలని చూసారా మీరు? కీమా ఎప్పుడు పెడతారంటే ఆయన ఆరోగ్యం బాగుండాలి, ముక్కలైతే నవ్వుతాడో లేదో, జీర్ణమవుతాయో లేదో, కాబట్టి కీమా అయితే తొందరగా అరుగుద్ది, మంచిగా అన్నంలో కలుపుకుంటే అన్నం మెతుకుల్లాగానే ఇది కూడా ఉంటుందని తినడానికి ఈజీగా డైజెషన్ అవ్వడానికి కీమా పడతారు. తెచ్చుకున్నారు ఎప్పుడైనా కీమా బిర్యానీ కూడా తెచ్చుకొని చూడండి. నలగొట్టబడ్డాడట, అంటే ఖైమా కొట్టినట్టు కొట్టారు, ఆయన అలా కొట్టారు. మరి ఆయన ఏం చేశాడు? అప్పుడు కింద వచ్చిన ఉన్నాడు, ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే 7వ వచనంలో అతడు నోరు తెరవలే. వాళ్ళ చేలలు కూడా అనుకుంటారు మన గురించి, బజార్లు అనుకుంటారు, సంఘములు అనుకుంటారు. ఒక మంచి ప్రసంగం చేస్తే 10 మందిలోకి వెళ్ళదు, కానీ ప్రసంగం లేదన్నా ఒక ముక్క వాడితే మాత్రం వెంటనే స్ప్రెడ్ అయింది. నిన్న పాస్టర్ గారు ఏం మాట్లాడారు ఆ వాక్యంలో? వెంటనే వెళ్ళిపోతుంది మొత్తం, ఈ ఊరు దాటిపోతాయి. మరి ఒక ప్రసంగం అంతా మంచిగా ఉందనుకో, ఎవరికైనా చెప్తామా? ఆయనే సరిగా రెండోసారి కూడా అతన్ని నలగొట్టాడట. యేసుక్రీస్తు వాళ్ళు ఏం చేశారు? నలగొట్టారు. నేను చూసే వెనకట చాలా మందిని, భార్యలని ఎంత ఉరికిచ్చి ఇల్లు తిప్పి కొట్టినటువంటి భర్తల్ని నేను చూశాను. ఎట్లా నలగొట్టేవాళ్ళంటే అట్లా నలగొట్టేవాళ్ళు. అప్పుడు మగవాళ్ళకి రోషం ఏంటో తెలుసా? ఒక్క మాట కూడా ఎదురు చెప్పకూడదు. భర్త అంటే మామూలు భయం ఉండేది కాదు. ఇవాళ ఏంటంటే నేను ప్రైజ్లాడని ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటామో, ఇంటికి పోతే ఇక అదే ప్రైజ్లాడలాగానే అయిపోతుంది. ఏదంటే ఇంకో వీక్ తీసుకుంటారు. మనం ఏదో పెద్ద మారి పరిశుద్ధమైనట్టుగా కదా భర్తల్ని ఎట్లా ఒక చులకనగా ఆయన మళ్ళీ చెప్పేటప్పుడు మా ఆయన కిరీటం సార్, అండి సార్ కిరీటం ఇది. కానీ ఆ మాట ఎంత భయమో అనుభవించేటోడికి తెలుసు. లోపల ఫోను చెయ్యాలన్నా భయం అయితే తెలుసా? ఒక్కసారి ఎందుకు లేదు దానికి వెళ్ళడం అనుకుంటాడు. నేను చాలామందిని చూసా అట్లా, చాలామంది భార్యల ఎక్స్పీరియన్స్, ఆ భర్తల మాటలు నాకు తెలుసు. ఎందుకంటే నేను వాక్యం ధ్యానిస్తున్నా కాబట్టి దైవికంగా వాళ్ళ హార్ట్ బీట్ ఏంటో నేను గమనించగలను. ఎందుకంటే నేను చెప్పాను, నేను మెసేజ్ చెప్పడానికి వస్తున్నానంటే ప్రతి వారి హార్ట్ దగ్గర సెటస్కోప్ పెట్టేసి వస్తారు, చెవులో పెట్టుకుంటే ఇక్కడ అందరి దగ్గర హార్ట్లో ఉంటుంది. నేను ఇక్కడ వచ్చి పెట్టుకొని వాక్యం చెప్తూ ఉంటాను. ఆ బీట్ ఏంటో దేవుడు తెలియచేస్తుంటాడు. భార్య అనుభవించేది భర్త ద్వారా, భర్త అనుభవించేది భార్య ద్వారా దేవునికి తెలుసు. అందుకే ఆయన మాట్లాడతారు, ఆ వాక్యం సరి చేయబడాలి. అందుకే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అని చెప్పింది. అందుకే ఆయన స్వరూపం రావాలి మనలో. ఆయన మన కోసం నలగొట్టబడ్డాడు. మనం ఏదో సంతోషం మీద కాల్ చేద్దామంటే అక్కడ నుండి వేరే వార్తలు చేస్తుంది. సార్లే ఏదో నన్ను చేయడానికి మధ్య పెట్టడానికి ఒక కాల్ చేసిన సంగతి నాకు తెలుసులేదు అని అనవసరంగా ఏం కాల్ చేసిందా అనుకుంటాడు. కానీ బయటకు చూస్తే ఆ ఆంటీ, లేకపోతే ఆ అక్క, లేకపోతే ఆ మేడం, లేకపోతే ఆ స్త్రీ,
లేకపోతే ఆ సహోదరి, లేకపోతే ఆ అన్న, లేకపోతే ఆ అంకుల్, ఆ సహోదరుడు బయటకు చూస్తే అంత బాగుంటారు. అసలు మనం నమ్మలేము, వాళ్ళలో కోపం ఉన్నాయి కానీ నమ్మలేము. వాళ్ళు చెప్పే మాటలు కూడా ఆయన మీద ఆమెకు అనుమానం రాకుండా, ఆమె మీద ఆయనకు అనుమానం రాకుండా చెప్తారు. చాలా చక్కగా చెప్తారు. కథలు అల్లడానికి, వాక్యం చెప్పడానికి ఏంటంటే రాదు, కానీ కథలు చెప్పడానికి మాత్రం కవర్ చేసుకుంటారండి. కానీ యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంట మన నిమిత్తము యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? నలగగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు. ఇవాళ పరిస్థితులు నేను ఎంత నలగొట్టినా నువ్వు ఓర్చుకుంటున్నావు, కానీ ఒక పర్సన్ నేను ఏదంటే ఓర్చుకోలేకపోతున్నావు. కాబట్టి ప్రార్థన మించిన ఆయుధము లేదు. ఎందుకంటే విని చూసి పడి ఉన్న అనుభవంలో చెప్తున్న మాటలు క్రియలనేవి. చూద్దాం. మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయం 66వ వచనం. మత్తయి భక్తుడు రాసిన శుభవార్త 26:66. ఆయన గుద్దే ముఖం మీద ఉట్టి గుద్దలే, మీరు బతకరా, వాడు వీడే ఆయన వాడిన మాటలు. ఇప్పుడు నేను ఒక ఫ్లోలో అదే పౌరుగాడు అని అన్నాను అనుకున్నాం. పౌరు వెళ్ళే ఆ మాట కుమారో నరసింహరావు ఎవరో సంబడి చెప్తారు, పాస్ గారు నిజంగా ఆ మాటను వింటే నువ్వు అక్కడి నుండి కిందికి లాగేది అని అంటారు. ఏమన్నాడు చెప్పు చెప్పన్నా అంటే, ఇక నా నోటితే చెప్పకూడదు తమ్ముడు అంటాడు. ఏం చెప్పు అని ఒత్తిడి వేస్తే వాడు పౌరుగాడు అని అన్నాడు. అవునా, నన్ను కొడుకు అంటాడు, మై సన్ అంటాడు, పౌరుగాడు అన్నాడా? నేనెంత ప్రేమించని నా ప్రేమ ఒక్క మాటలో నా మీద అతని విషం చూపు మొదలవుతుంది. అని యేసుక్రీస్తు వారిని ఒకసారి చూడండి. ఆ మాట, మీకేమి తోచుచున్నదని అడిగితే అందుకు వారు వీడు ఎవరంటున్నారు? యేసు ప్రభు వారిని. ఎవరు అనేది పనికి మాల జనాంగం, ఆ ప్రజలు పొద్దులు లేస్తే అడ్డాల తిరిగేటటువంటి బద్మాషులు, వేస్ట్ ఫెలోస్. వాళ్ళ నోట యేసు ప్రభు వారిని వాడు వీడు అని వాడుతున్నారు. ఆయన అనాలా లేదు అస్సలు అని అట్లా రావాలా. అసలు ఆయన రాకపోయినా దాన్ని వాళ్ళు అక్కడే నాశనమములు కాక అని కూడా అనొచ్చు. అట్లా అంటే అక్కడ మసి అయిపోతారు. ఒక ఏరియా అనేది 50 మంది అక్కడ అగ్నిలో కాల్చి వచ్చారు. అవును కదండి. ఏరియాలో పంపినటువంటి అగ్ని కంటే అగ్ని కాదు అయినా అంటే. చూడండి ఒక్కసారి, వీడు అంటే వీడు అన్న దగ్గర ఎవరు ఆ పేరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారిని ఏమంటున్నారు? వీడు మరణములకు పాత్రుడు. చెప్పండి ఒక్కసారి ఆ మాటను చదవండి మనస్ఫూర్తిగా. వీడు అని భార్య అన్న, ఇది ఎవతే అని మీ ఇంట్లో ఎవరన్నా మనం ఎలా సహించగలం? తట్టుకోగలమా? ప్రార్థన లేనివాడు, తండ్రితో సహవాసం లేనివాడు ఏది తట్టుకోలేడు. ఈయనకి ప్రార్థన ఉంది కాబట్టి తట్టుకున్నాడు. ఈయనకి తండ్రితో సహవాసం ఉంది కాబట్టి తట్టుకున్నాడు. ఈయన తండ్రి కలిసి ఉన్నారు కాబట్టి తట్టుకున్నారు. అది ఆయన గుణలక్షణము. దేవుడికి స్తోత్రము. మొన్న పాస్టర్స్ మీటింగ్లో విన్నారు. ఆయన యొక్క గుణ లక్షణములను ప్రచురము చేయడానికి సేవకులు ఉన్నారు. తండ్రితో సహవాసం కలిగిన వాడు కనుక ఆయన ఎవరిని తన్నలేదు, తన్నే ఆలోచన ఆయనకు రాలేదు. ఆ వీడు అనే మాట ఆయన చెవులతో విన్నా కూడా ఆయనలో
కొంచెం కూడా నేను ఎందుకు లేదు, తండ్రితో ఉన్నా కాబట్టి సరిపోయింది, ప్రార్థనలో ఉన్నా కాబట్టి సరిపోయింది, వ్రతంలో ఉన్నా కాబట్టి సరిపోయింది, మాలలో ఉన్నా కాబట్టి సరిపోయింది, ఉపవాసంలో ఉన్నా కాబట్టి సరిపోయింది అని అనుకోలే. ఆయన మనసులో కూడా ఆయనకి ఏ భావన రాలా. ఇప్పుడు చెప్పండి, ఆ మాట మనం సహించగలమా? ఒకరోజు నేను మా అబ్బాయిని వాడేడి అన్నానంతే. నేను మా అబ్బాయిని ఎప్పుడు కూడా వాడు అని పిలవాలి, పండుగ అని పిలుస్తారు. ఆ మాట విన్నాడు, వాడు ఉరికొచ్చి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు, డాడీ ఏమన్నాడు అన్నాడు. వాడేడి అన్నాడు. ఆ రోజంతా అన్న నిలబడు. నాకు తెలియదు ఎందుకు అడిగిందో తెలియదు. నన్ను డాడీ పండు అనేవాడు ఎప్పుడు అన్నది ఇంతవరకు నా చెవులో వినలేదు. వాడేడి అని ఎందుకు అన్నాడు? అదేదో ఫ్లోలో వచ్చిందని నేను నైట్ చెబితే వాడు ఆ మధ్యాహ్నం తెలియదు, ఆ నైట్ తెలియదు, తెల్లారి పొద్దున్న తెలిస్తే అప్పుడు అడిగాడు. ఇప్పుడు జనరల్గా అంటాం కదా, పిలిచేటప్పుడు అదే అని కూడా పిలవు కదా. ఏది వాడు ఏది లేదు అనే మాట విన్నందుకే వాడికి అంత బాధ కలిగింది పిల్లలు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు వాక్యం స్ట్రైట్గా వింటున్నారు కదా, ఎవరి గురించి వింటున్నారు? నేను ఏం వినడానికి వచ్చాను? యేసుక్రీస్తు వారి గురించి వినడానికి వచ్చాను. ఏమి నేర్చుకున్నాం? ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును నేర్చుకున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఇక లెపిడేస్లో ఎంత అదే ప్రసంగం, మానేది లేదు, ఏ లేదు. మాట్లాడితే ఇక్కడ ఏది హక్కులు ఉండవు. కానీ నేను చెప్పడానికంటే మంచి ప్రసంగికుడిని. మాట పడను నేను, మాట ఓర్చుకొని నేను. దేవుడికి అవసరం లేదు ఈ ప్రసంగికులు కానీ ఈ విశ్వాసులు కానీ. దేవుడికి ఎవరు అవసరము? మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే ఆయనకు అవసరం. దేవుడికి స్తోత్రం. వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వారు అంటున్నారు, మళ్ళీ దగ్గరికి వెళ్ళాక వీడు చచ్చిపోవాలి అన్నది కాక దగ్గరికి వెళ్ళి ఏం చేశారట? ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని బాగా చెరిపి చేస్తే, ఊళ్ళో చెట్టు కట్టేస్తే వాడు ఊసి వచ్చిన తర్వాత వీడు కదా, ఒక్కొక్కడు తర్వాత ఒక్కొక్కడు ఇదే అవకాశం అని చెప్పేసి, అవునా కదా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నేను ఊసి వచ్చిన తర్వాత ఇంకొకడు ఊసి వచ్చిన తర్వాత ఇంకొకడు ఊసి వచ్చిన తర్వాత ఇంకొకడు, అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా ఆయన మీద ఉమ్మి వేసింది. అవసరం అండి ఆయనకు ఆ లోకాన్ని వదులుకొని, మహిమను వదులుకొని, మహోన్నతమైనటువంటి స్థలములలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతలతో, కెరూబులతో, షెరూబులతో ఆరాధించగలిగినటువంటి ఆరాధన పొందుకునే వారికి అవసరం అండి మాటలు. ఎవరి వరకు? మనందరి నిమిత్తము కాదా? మన కోసం కాదా? ఎవరి కోసం ఆయన అవమానపడ్డాడు? ఎవరి కోసం ఉమ్మి వేయబడ్డాడు? ఎవరి కోసం వాడు వీడని మాట పడుతున్నాడు? ఆ మాటలను పడొద్దు లోకంలో. వాడు అనే మాట, వీడు అనే మాట ఈ లోకంలో నీకు రాకూడదు. ఆ మాట ఆయనే భరించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మీద పలుకుతున్న మాటలు మనం చూసినప్పుడు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గుద్దుతున్నారటండి. చెప్పండి ఒకసారి. ఆయనకు అవసరం అండి. వాడు ఆ మాటలోనే దిగట్లేదు. ఉమ్మి వేయడం, ఏలం చేయడం, ఇంకా గుద్దడం మొదలు పెట్టారు, ఇంకా దున్నడం మొదలైతే. ఒకసారి ఆయన శరీరం తింటున్నప్పుడు ఎంత ధైర్యంతో తింటున్నాం. ఆయన
ఎవరి కొరకు? మన అతిక్రమ క్రియలను బట్టి. బట్ ఇక నుండైనా ఈ నూతన సంవత్సరంలో మీ ఆమె వచ్చి నిన్ను ఒక కాలం బట్టి ఒక మాట అడిగినా, మీ ఆయన వచ్చి నిన్ను గొంతుకు దగ్గర చేయిబెట్టి ఒక మాట అడిగినా, ఒక సత్య శవంలా నిలబడి ఉండండి. ఇంటిలో వ్యక్తుల మధ్య, సమాజంలో వ్యక్తుల మధ్య, సంఘంలో వ్యక్తుల మధ్య వ్యతిరేకతలు వచ్చిన ఒక శవంలా నిలబడి ఉండండి. పౌలు గారు చెప్తారు, రోమపత్రిక 6వ అధ్యాయం అనుకుంటారు, 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమో ఒక మాట వాడతారు ఆయన. ఏంటంటే మన ప్రాచీన స్వభావము ఏమైందంటే ఇప్పుడు ఆయనతో కూడా సిలువ వేయబడెను. ప్రాచీన స్వభావము ఏమైందంటే ఆయనతో కూడా సిలువ వేయబడెను. మనలో ఇంకా నిన్నటి వరకు, ఒకవేళ ఈరోజు చర్చికి వచ్చే వరకు ముందు కూడా మనం ఓర్చుకోలేని ఏమన్నా ఉంటే, సహించలేని ఏమన్నా ఉంటే, వదులుకోలేని ఏమన్నా ఉంటే, మర్చిపోలేని ఏమన్నా ఇంకా మనసులో పెట్టుకుంటే అవి సిలువే. ఈరోజు సిలువ వేయాలి. ప్రాచీన స్వభావాలన్నీ కూడా ఏం కావాలా? సిలువ వేయాలి. సిలువ వేయబడకపోతే ఆ మనిషికి విలువ ఉండదు. ప్రియులారా, మీకేమనిపించింది ఆయన గురించి ఆ మాట చెప్తుంటే? ఆయన గాయపరచబడ్డాడు. ఎవరి కోసం? మన కోసం. మన కోసం వాడు వాడు అని మాటలు పడ్డాడు. మన కోసం ఉమ్మిడి పడ్డాడు. మన కోసం గుద్దులు ఎలా గుద్దుతున్నారు, పిడి గుద్దులు, తర్వాత కొరడాలతో నాగడి చాలా దున్నబడింది. ఆ సిలువలో ఆ దృశ్యం చూస్తే ఎలా అనిపిస్తుంది? మీరన్నా ఆ క్రిస్టియన్ సినిమాలు చూస్తుంటారు. ఇంతవరకు నేను వాక్యంలో తప్ప యేసుని నేను ఎక్కడ పిక్చర్లలో నేను ఇంతవరకు ఏ సినిమా కూడా చూడలేదు. సినిమా అంటే సినిమే అనుకున్నాను, సినిమే కొద్ది అనుకున్నాను. అది దేవుడిదే కానీ బయటకే కానీ. సినిమా అంటే సినిమే, నాకు అవసరమే లేదు. ఆయన గురించి వచ్చిన సినిమాలు కూడా ఎంతోమంది థియేటర్లలో చెప్పారు, మీ సినిమా వెళ్ళి చూడండి అని అన్నారు. ఆ క్యాసెట్ తెచ్చుకొని ఇంట్లో వేయలేదు, నాకు ఆ DVD ప్లేయర్ లేదు, అప్పుడు యాంప్గా ఏది లేదు. సినిమా అంటే సినిమానే. సినిమా తీసిన వాళ్ళు కూడా మనసులే. అదేంటంటే అర్థం కానివాడు చూసి ఏడవడం కొరకు వాళ్ళు ఒక ఫైనాన్షియల్గా అదొక పిక్చర్ని ఆసరా చేసుకున్నారు. కానీ నా క్రీస్తు జీవిత చరిత్ర అంతా నా కళ్ళ ముందు నా చేతిలో ఉంచాడు. అది నా బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను దేన్ని కూడా వేరే చూడక్కర్లేదు. ప్రతిదీ వాక్యంలో నుండి చూస్తే నాకు దేవుడు బోధించగలడు. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలట? సిలువ వేయాలి. ఈ రోజు నుండి నీకున్న ఈ లోక సంబంధమైన ఏంటంట అలవాట్లు, పద్ధతులు, వ్యసనాలు, మార్చుకోలేని, ఓర్చుకోలేని, సహించలేని అన్నీ కూడా సిలువేద్దాం. నిజంగా దేవుడు మారుస్తున్నాడు. ఏ మనిషి మార్చండి. కోవిడ్ వల్ల 10 నెలలు సినిమాల్లో లేదు జనాలు. ఎవరైనా బంద్ చేశారా ఎప్పుడైనా? ఎంత బంధులున్నా నైట్ షో ఫస్ట్ షో నుండైనా తీసేవాళ్ళు. బంధువులుంటే మధ్యాహ్నం ఉంటాయి కాబట్టి. కానీ కోవిడ్ ఏం చేసింది? 10 నెలలు సినిమా హాలను మోతెత్తిచ్చేసింది. ఒక రోగ భయం అలా మనిషిని భయపెట్టి వణికించింది. ఎవరు పంపుతున్నారు ఈ భయాలు? దేవుడు లోకం మీదకి ఒక్కొక్క దాన్ని వదులుతున్నాడు. మనిషి భయపడాలి, ఇంకా భయం లేకుండా బ్రతుకుతున్నాడు. అది రోగం వస్తుందనే భయం అనుకుంటున్నాడు, కానీ దేవుళ్ళో నేను ఉండాలి, మరి ఏ రోజు ఏమవుద్దు అని అనుకుని మాత్రం ఈ భయం రావట్లేదు ఇప్పటికీ కదా. కానీ ఈ సంవత్సరం మీకు చేతులెత్తి చెప్తున్నా, భయంతో మనము ప్రార్థనలో వద్దాం. నేను ప్రేమతో చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. మీ యొక్క ఏమనుకుంటారో ఆ విధంగా అనుకుని నన్ను మీరు
జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వింటున్నప్పుడు మనం వింటున్నట్టు కాదు, విధేయత చూపుతూ వాక్య ప్రకారం నడుచుకుందాం. వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. మనల్ని ఎవ్వడు మోసం చేయడు తెలుసా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వాక్య ప్రకారం ఇక నుండి ప్రవర్తించుదాం. ప్రార్థన నేర్పము అని ప్రభుని అడుగుదాం. వాక్యం చదివే విధానం నేర్పమని అడుగుదాం. వాక్యంలో ఎలా ఎదగాలో ప్రభుని అడుగుదాం. ఆ సత్యంలో ఆయన మనల్ని నిలబెడతాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, మన సంఘం ఈ వాక్యం ఎంతమంది వింటే అంతమంది దేవునికి విధేయులు కావాలి. నేను మా దగ్గర మా ఆఫీస్లో రోడ్డు మీద మదర్ తెరిసా బొమ్మ ఉంటే రోడ్లు వేయించినప్పుడు తీసుకొచ్చి మా ఆఫీస్లో పెట్టారు. ఆ మదర్ తెరిసా బొమ్మ దగ్గరికి వెళ్ళి నాకు అసలు ఏడుపు వస్తూ ఉంటుంది ఆ ముఖం తెలిపిస్తుంది. కాదమ్మా, ఎవరికైనా వెళ్ళి ప్రైజ్ లాడ్ చెప్పాలంటే కరోనా ఉందేమో అని అనుకున్నాను. ఆమె చేతులారా కష్టపడింది కదా, వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి ప్రపంచాన్ని శాసించగలిగింది. నేను అనుకున్నాను దేవుడి తర్వాత ఒక దేవత ఉంటే భూలోకంలో ఆ మదర్ తెరిసేనేమో. అవునా? ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దేవత ఈ లోకంలో ఉండింది అంటే ఆమె ఒక మదర్ తెరిసేనేమో. ఇంకా ఆమె సహించగలిగిన ఆ గుణాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పనిని నువ్వు పూనుకుంటే సమర్పణతో దాంట్లో దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. మనసు పెట్టి చేయాలి. నేను ఆమెను అడుగుతుంటాను, ఆ బొమ్మ ముందు నిలబడి అడుగుతుంటాను, ఒక్క లక్షణం మాలోకి ఆ తండ్రి దగ్గర నువ్వు ఎలా తండ్రి దగ్గర ఉన్నావు వేడుకోరాదు. మరియ మాతని వేడుకుంటారు కదా ఆశయంలో, మరియ మాతని వేడుకొని మరియ మాత నుండి యేసు ప్రభు దగ్గర నుండి మనకి రావాలని కదా చేస్తుంటాం ప్రార్థన. అట్లనే నాకు అనిపిస్తుంది, మదర్ తెరిసా దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ దగ్గర ఉంది. ఇంత ఓపిక నీకు ఎలా వచ్చింది తల్లి? ఎలా సహించగలిగావు? ఎలా చేయగలిగావు? ప్రపంచంలో నువ్వు చనిపోయినప్పుడు ఏడవని మానవుడు ఏ మతస్థుడు కానీ, కొంతమంది ఇప్పుడు దినకరణ గారు లాంటి వాళ్ళు ఇంకెవరో పెద్దోళ్ళు చనిపోయినప్పుడు కొన్ని గ్రూప్స్ వరకు బాధపడి ఉంటారు. కానీ మదర్ తెరిసా చనిపోతే కొన్ని గ్రూప్స్ కాదు, కొన్ని సంస్థలు కాదు, యావత్ ప్రపంచ మతాలన్నీ కూడా ఏడ్చాయి. ఈరోజు అయ్యో పోయిందని మనల్ని కూడా చూసి ఏడుస్తారు. కానీ ఆ ఏడుపు ఎలా ఉండాలట? ఆ ఏడుపు ఎలా ఉండాలట? చెప్పండి, చెప్పట్లేదు మీరు చెప్పండి. ఆ ఏడుపు ఎలా ఉండాల? మీరు ఇలా ఉంటేనే నాకు నచ్చదు. ఆ ఏడుపు ఎలా ఉండాలి? అది మనసులో నుండి రావాలి. కొంతమందికి నేను చూస్తా, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ప్రమాదాలు ఉన్నప్పుడు కానీ వెళ్ళినప్పుడు చూస్తా, వీళ్ళ కళ్ళకెళ్ళి చూస్తారు, వీళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తేనే రావట్లేదు అని చూస్తారు, వాళ్ళ కళ్ళకెళ్ళి చూస్తారు. ఓ ఎంతమంది అడుగుతున్నారా, నేను ఎందుకు అడుగుతున్నాను, ఇట్లా వీళ్ళకి కూడా వస్తాయి కళ్ళకి నీళ్ళు. మీరు చూడండి, పరీక్షించండి. వాళ్ళ బాధను బట్టి రావు కొంతమందికి. పాపం వాళ్ళ అమ్మాయి ఎంత ఏడుతుందో, వాళ్ళ తమ్ముడు ఎంత ఎడుతుందో, ఏమో కూడా ఏడుతుంది కానీ వీళ్ళని చూసి ఏడిపోతుంది. అట్లా ఏడ్చే వాళ్ళు మన దగ్గర కూడా ఉండవచ్చు. అక్కడ పరిస్థితిని బట్టి ఏడవరండి. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారికి మొక్కలకి చూస్తూ ఆ కళ్ళకి నీళ్ళు నాకు కూడా వస్తే బాగా కదా అని ఇట్లా నొప్పుకుంటే 2 చుక్కలు వచ్చేస్తాయి అంతవరకే. నేను బైబిల్ ఏం చెప్పింది చూడండి ఏడుపు గురించి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయంలో 9వ వచనం చివరి దగ్గర, మీరు దుఃఖపడితిరి, చదవండి 9వ వచనంలో, మీరు దుఃఖపడుతున్నారు అని నేను సంతోషపడట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఇప్పుడు నేను అన్న మాటలు ఉన్నాయి అనుకోండి, మీకు కొంత బాధ అనిపించవచ్చు, కొంత కఠినం అనిపించవచ్చు కదా, నేను కొంత బాధ పెట్టే విధంగా మీకు అనిపించవచ్చు. కానీ
మీరు దుఃఖపడుతున్నారని నేను బలే తగిలే దెబ్బలు, మాటలు బలే తగిలే అని నేను సంతోషించడం కాదు. మీరు అలా దుఃఖపడి కూడా కఠినంగా ఉండవచ్చు, కానీ దుఃఖపడి మారు మనసు పొందిందిరని సంతోషపడాలట. దేవుడికి స్తోత్రం. చదువుతాం కింద. మా ద్వారా మీరు నష్టము పొందొద్దు. కొంతమంది పాస్టర్ల మీద నిందలేసి వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకొకరి మీద నిందేసి వెళ్ళిపోతారు. మీ సంఘంలో వీళ్ళ పెద్దనం ఎక్కువైంది, వాళ్ళ పెద్దనం మీద ఎక్కువ వేసి వెళ్ళిపోతారు కదా, రకరకాలుగా వెళ్ళిపోతారు. చూడండి, అక్కడ మీరు మా వలన నష్టము పొందుటకై, నష్టం పొందుకుంటుటకై, నష్టం పొందొద్దు మా ద్వారా, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితేరని. చూడండి, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏంటంటే రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఏడిస్తే ఎలా ఏడవాలట? కొంతమంది ఏడుస్తారు, ప్రార్థనకు వచ్చి కూడా ఏడుస్తారు, రావడమే ఏడుస్తారు, చెప్పేటప్పుడు ఏడుస్తారు, ఏదైనా మాట తగిలితే ఏడుస్తారు. ఏడవడం కాదు ముఖ్యం. ప్రభుని అడగండి నా కోసం, నా గురించి. నేను ఇప్పుడు మీ ముందేనా, నేను ఎప్పుడు ఎలానా ఆయన గుణలక్షణాన్ని గుర్తు చేసుకొని ఏడవని రోజు ఉండదు. ఆయన ఓపికను, ఆయన మంచితనాన్ని, ఆయన సహనాన్ని. అందుకే దేవుడు నాకు ఆయనతో సహవాసం ఇచ్చాడు పిల్లలు. అందుకే దేవుడు వాక్యం అని అంటే ఎక్కడైనా సవాలుగా చెప్పగలడు ఈయన అనే ధైర్యం వినే వాళ్ళకు కూడా ఉంది. ఏదో టైంపాస్కు వాడుకునే సేవకులుగా కాదు. ఆయన వాక్యం చెప్తే ఎలా ఉండాలా చెప్పండి, క్రీస్తుదాస్ వాక్యం చెప్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలు రావాలి. ఏదో మీటింగ్ పెడితే ఆయన మంచి చెప్తాగా పిలుద్దామని కాదు, ప్రజల్లో అలాంటిది స్థిరపడిపోవాలి. మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏంటంటే రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ రోజు నుండి అలా ఏడవండి, దేవుడి దగ్గర ఈ రోజు నుండి ప్రారంభించండి. ప్రభువా, నేను రక్షణార్థమైన మారు మనసు నాకు కావాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖము నాకు రావాలి అని ప్రార్థనలు పెట్టండి. మీలో ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. అందుకే నేను మారు మనసు గురించి చెప్తాను కానీ బాప్తీసాల గురించి చెప్పను. బాప్తీసాల గురించి చెప్పేవాళ్ళు బాప్తీసాలు ఎవరు సిద్ధపరచరు. ఎవరైనా ఎక్కడైనా చూసారా? బాప్తీసాలు ఏంటి, వాళ్ళ లెక్క కోసం ఇస్తారు బాప్తీసాలు. నాకు బాప్తీసం అనే మాట అంటుంటేనే, పాస్టర్లు అంటుంటేనే నేను సహించలేదు. కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయరు, బాప్తీసం గురించి చెప్పరు, మారు మనసు గురించి చెప్పరు, రక్షణ గురించి చెప్పరు, సిద్ధపరచరు. కొన్ని వారాలు వారికి దేవుడి గురించిన అవగాహన కల్పించరు. నువ్వు బాప్తీసం, నువ్వు బాప్తీసం, నువ్వు బాప్తీసం 10 మందికి ఇచ్చాం, 15 మందికి ఇచ్చాం అంతే. కానీ నాదే ఏంటంటే మనిషికి బాప్తీసం ముఖ్యం కాదు, మనిషికి మారు మనసు ముఖ్యం. బాప్తీసం తీసుకున్న వాళ్ళలో బాప్తీసంలో ఎవరు ఆత్మానుసారంగా ఉంటుందని చెప్పండి. కానీ ఒక వ్యక్తికి రక్షణార్థమైన మారు మనసు వస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది. అతడు బాప్తీసం వల్ల కాదు, హృదయమందు సున్నతి చేయబడిన వాడై దేవుడితో సహవాసం కలిగి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అది అప్పుడు బాప్తీసం తీసుకుంటే నిజంగా వాక్యంలో ఉన్నట్లుగా అతడు బాప్తీసం తీసుకొని ఒడ్డుకొస్తే పరిశుద్ధాత్మ పావుల మీద రాలినట్లుగా పరిశుద్ధాత్మతో దేవుడు అతన్ని ఆమెను అభిషేకిస్తాడు. అందుకే మారు మనసు లేని బాప్తీసాలు తీసుకోవడం వల్లే ఇవాళ ప్రజలు మారక ఇన్ని బోధనలు చేయాల్సి వస్తుంది. అది మారు మనసు నుండి బాప్తీసం తీసుకునే వాడికి ఈ కఠినమైన మాటలు అవసరం లేదు. పరిశుద్ధాత్మ ఆ రోజే నీళ్ళల్లో నుండి వస్తున్నప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తారు. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మంచి పాట పాడాలా, ఊపున్న పాట పాడాలా, గుర్రంతో ఊహించాలా, అందరినీ చేర్చబడమని నేను అడవాలా, నేను బాగా స్పీడ్గా ముందుకోవాలా, ఈ యొక్క